శ్రావణ మాసం సందర్భంగా గోదావరి జిల్లాలో ఉన్న అమ్మవారి ఆలయాలన్నీ కూడా దేదీప్యమానంగా దర్శనమిస్తున్నాయి. ఎస్సనవరం ప్రాంత ఇలవేల్పు నూకాలమ్మ అమ్మవారు నిలువెత్తు రూపంలో లక్ష గాజుల్లో అమ్మవారు దేదీప్యమైన దర్శనమిస్తున్నారు. నిజానికి ఇది ఒక అద్భుతమైన అలంకరణగా చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా చీర అంచుల మాదిరిగా అమ్మవారు దేదీప్యమానంగా నిలువెత్తు రూపం దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా గ్రామ ఇలవేల్పుగా అన్ని ప్రాంతాల్లో కూడా నూకాలమ్మ తల్లి అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటారు. అటువంటి శ్రావణ శుక్రవారం, అందులోనూ శ్రావణ పూజ ఈరోజు చేసుకుంటుంటారు. దీంతో ఆలయం అంతా కూడా దేదీప్యమైన అలంకరణతో పాటు భక్తుల పూజలతో కలకల్లాడుతూ కనిపిస్తుంది. ఈ అలంకరణ గత అర్ధరాత్రి నుంచి కూడా చేశారు. లక్షలాది మంది భక్తులు ఈ అలంకరణ కార్యక్రమం నిర్వహించారు. ఏంటి ఎప్పుడు రాత్రి చేశారు అలంకరణ లేకపోతే ఏంటి? రాత్రి నిన్న సాయంత్రం 4 గంటల నుంచి చేస్తా ఉన్నారు. రాత్రి 1 గంట వరకు చేశారు. ఈ అమ్మవారి ఎస్సన్నవరం గ్రామానికి అంతా చాలా విశిష్టమైన, అందరూ చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ అమ్మవారిని సోమవారమే కాకుండా ఎస్సన్నవరమే కాకుండా పరిసరాలలో కూడా వచ్చి చాలా ఇష్టంగా దర్శనం చేసుకుని వెళ్తారు. రాత్రి అంతా శ్రమించి మా సేవకులంతా చేసి చాలా ఆనందంగా అలంకరించారు. భక్తులు అంతా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈ రోజు మన వరలక్ష్మి వ్రతం సందర్భంగా మా ఎస్సన్నవరం గ్రామానికి ఇలవేల్పుగా ఎప్పటి నుంచో ఇలవేలుతుంది. ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ గోదాలంకారాన్ని ప్రతి ఒక్కరు కూడా వచ్చి తల్లిని దర్శించుకుని సకల సౌభాగ్యాలు అందవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. అమ్మవారిని దాదాపు 1,00,000కు పైగా గాజుల్లో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులంతా కూడా విశేషభరితంగా దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారికి ప్రతి సంవత్సరం వస్తారా దర్శనం? ఎలా ఉంది అమ్మవారి అలంకరణ? ఏంటో చాలా బాగుంది, మాటలు రావట్లేదు చెప్పండి. దేవి ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారి నుంచి ఒక ముక్క చెప్పు. శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నారు? ఏంటి? చాలా బాగా చేసుకున్నాం. మొత్తానికి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన పర్వదినాలు కావడంతో దేదీప్యమైన అలంకరణలో దర్శనమిస్తున్న శ్రీ అమ్మవారు, అంటే ఏ అలంకరణలోనో వరమహాలక్ష్మి అమ్మవారు అని పిలుస్తూ ఉంటారు. అయితే నూకాలమ్మ అమ్మవారు నిలువెత్తు రూపం మనకి గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల మాత్రమే నిలువెత్తు రూపాలు అనేది దర్శనమిస్తుంటాయి. దీనిలో భాగంగా అమ్మవారు ఒక చీర అంచు మాదిరిగా సర్వాంగ సుందరంగా అలంకరించారు 1,00,000 గాజులతో అమ్మవారిని. దీంతో పెద్ద ఎత్తున భక్తులు, అంటే ఈ సమయంలో పూజా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి సాయం సంధ్యా సమయంలో పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది పరిస్థితి.